భగవద్గీతలో మనం లస్ట్ గురించి నేర్చుకుందాం. లస్ట్ అనేది ఒక 5 స్టేజెస్ ఉన్నాయి, కానీ మనం ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకుంటుంది 4 స్టేజెస్. ఇదే భగవద్గీత చాప్టర్ 2 శ్లోకం నెంబర్ 62లో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఈ 4 స్టేజెస్ యొక్క లస్ట్, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఎక్కువ థింకింగ్. నాకు ఇది ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. అదేంటంటే పైసా, రిలేషన్షిప్, సెన్స్ ఆబ్జెక్ట్. చాలా మంది అనుకుంటారు నాకు అమ్మ ఇది దొరికితే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. సెకండ్ స్టేజ్ వచ్చేసి అటాచ్మెంట్. ఏదైనా మనం రిలేషన్షిప్ తీసుకుందాం, ఎవరైనా రిలేషన్షిప్ కి చాలా అట్రాక్షన్ అనేది, చాలా అట్రాక్ట్ అయిపోతారు, ఎమోషన్స్ తో కూడినది ఈ రిలేషన్షిప్ అనేది, వాళ్ళు డిటాచ్మెంట్ అనేది అవ్వరు. థర్డ్ స్టేజ్ వచ్చేసి సాటిస్ఫాక్షన్. మనకి ఏదైనా దొరికినప్పుడు మనం హ్యాపీ, మనం పైసా కానీ పవర్ కానీ మనకి దొరికినప్పుడు మనం చాలా హ్యాపీ అయిపోతాం. అంతేవరకేనా? ఆ సాటిస్ఫై అనేది అయిపోతామా? మనకి ఇంకా మనం ఎకనామిక్స్ లా మనం చదువుకున్నట్టయితే ఇంకా మనకి ఏదైనా మనం ఒక యాపిల్ తీసుకుందాం, యాపిల్ ఇంకోటి ఫస్ట్ టైం తింటాం, ఫస్ట్ సెకండ్ 2-3 యాపిల్స్ తింటాం, మనం సాటిస్ఫై అవుతాం. కానీ మళ్ళా మనకి ఇంకా అది యాపిల్ కావాలనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు సాటిస్ఫై అనేది మనం కాలేము. మనిషి జీవితానికి కోరికలు అనేది ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటాయి, కానీ అసలు ఎప్పుడూ తగ్గవు. ఇంకోటి ఫోర్త్ స్టేజ్ వచ్చేసి నాన్ సాటిస్ఫాక్షన్. ఒకవేళ మనకి అనుకున్నది, మనము కావాల్సింది మనకి దొరకకపోతే మనకి ఏమైతుంది? కోపం వచ్చేస్తుంది. ఈ కోపం అనేది మన మనిషి జీవితానికి నాశనం చేస్తుంది. కాబట్టి దీనివల్ల డిప్రెషన్, అసలు దిమాగ్ అనేది అసలు పనే చేయదు. మనం ఏం చేస్తుంటాము ఒకవేళ కోరిక అనేది దొరకకపోతే. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి, అసలు ఫిఫ్త్ స్టేజ్ ఏంది మీకు ఏదైనా తెలుసా? తెలిస్తే మీకు కామెంట్ చేయండి. అప్పటిదాకా హరే కృష్ణ.